నీలిమ గనుల శాఖలో పెద్ద ఎత్తున చీకటి దందాలు అక్రమాలు జరిగాయన్న సంగతి అందరికీ తెలిసింది. అయితే ఫలితాలు వస్తున్న వెంటనే కీలక అధికారులందరూ కూడా ఆ డాక్యుమెంట్లకు సంబంధించి మాయం చేసే ప్రయత్నం చేసినట్లు కనిపిస్తా ఉంది కదా. ఇప్పటికే ఆ అధికారులు ఎవరు, ఏమేమి ఫైళ్లు మాయం చేశారు అనే దానిపైన కూడా ఉన్నతాధికారులు దృష్టి పెట్టినట్లుగా తెలుస్తా ఉంది. మరొక వైపు పూర్తి స్థాయిలో ఏం జరిగిందనేది సీసీ కెమెరాలు రికార్డ్ అయినట్టు తెలుస్తా ఉంది కదా. రైట్, చూద్దాం. గనుల శాఖలో చీకటి దందాలు బయటకు రాకుండా అక్రమార్కులు ముందుగానే జాగ్రత్త పడ్డారు. కొత్త ప్రభుత్వం అప్రమత్తమయ్యే లోపే కీలకమైన నోట్ ఫైళ్లను, ఇతర డాక్యుమెంట్లను మాయం చేసేశారు. ఇసుక, మాంగనీస్, బీచ్ శాండ్, బొగ్గు, వివిధ రకాల ఖనిజాలకు ఇచ్చిన లెటర్ ఆఫ్ ఇండెంట్లకు సంబంధించిన నోట్ ఫైళ్లను గనుల శాఖ కీలక అధికారి మరో 3 అధికారులు కలిసి ఆనవాళ్లు కనపడకుండా చేసినట్లు సమాచారం. మాంగనీస్ టెండర్ల సెక్యూరిటీ డిపాజిట్ ను దారి మళ్లించిన కేసులో ఉన్నతాధికారుల పాత్ర వెలుగు చూస్తుండటంతో ఈ కేసుతో పాటు ఇసుక, బొగ్గు, సర్వే రాళ్లకు సంబంధించిన ఫైళ్లను కూడా రెగ్యులర్ రికార్డుల నుంచి తొలగించి చింపివేసినట్లు తెలుస్తోంది. ఆ తర్వాత వాటిని తగలబెట్టే బాధ్యతను శాఖలోని ఓ ఉన్నతాధికారి వద్ద పనిచేసే వ్యక్తిగత సహాయకుడికి అప్పగించినట్లు సమాచారం. ఎన్నికల ఫలితాలు వచ్చిన మరుసటి రోజే పెద్ద ఎత్తున ఫైళ్లు, ఇతర సామాగ్రిని అతను బయటకు తీసుకెళ్లడం ఇతర ఉద్యోగులు గమనించారు. ఇదంతా అక్కడ సీసీ కెమెరాల్లోనూ రికార్డ్ అయిందని తెలిసింది. చేతికి మట్టి అంటకుండా అక్రమాలు బయటకు రాకుండా ఉండేందుకు ముందుగానే నోట్ ఫైళ్లను తొలగించినట్లు స్పష్టమవుతోంది. ఈ వ్యవహారంలో గనుల శాఖ కీలక అధికారితో పాటు మరో 3 సీనియర్ అధికారుల పాత్రపై చర్చ జరుగుతోంది. నిధుల దుర్వినియోగం కేసులో కీలక పరిణామాలు వెలుగు చూసిన తర్వాతే కూటమి సర్కార్ అప్రమత్తమైంది. ఇబ్రహీంపట్నం, తాడిగడపలోని గనుల శాఖ ఏపీఎండీసీ కార్యాలయాలను స్వాధీనం చేసుకుని సీజ్ చేసింది. అయితే అప్పటికే ఈ మొత్తం గోల్మాల్ జరిగిపోయినట్లు తెలిసింది. మాంగనీస్ టెండర్లకు సంబంధించి ఓ కాంట్రాక్టర్ నుంచి వసూలు చేసిన సెక్యూరిటీ డిపాజిట్ గనుల శాఖ ఖాతాలో ఉంది. అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను వాడుకొని ఆ నిధులను ఉన్నతాధికారులు దారి మళ్లించి సొంతానికి వాడుకున్నారు. ఈ అంశానికి సంబంధించిన 3 నోట్ ఫైళ్లపై ఇబ్రహీంపట్నంలోని ఆఫీసులో ఈ నెల 6వ తేదీ రాత్రే ముక్కలు చేసినట్లు తెలిసింది. ఆ తర్వాత సర్వేరాళ్ల కొనుగోలు ఫైళ్లలోనూ నోట్ ఫైళ్లను కూడా తొలగించి చింపివేసినట్లు సమాచారం. శాఖలో ఉన్నతాధికారి తన బావమరిదితో కంపెనీ ఏర్పాటు చేయించి సర్వేరాళ్ల సరఫరా టెండర్ ఆయనకే దక్కేలా చక్రం తిప్పారు. ఈ ఒక్క అంశంనే దాదాపు 350 కోట్ల మేర అక్రమాలు జరిగాయి. గత నవంబర్లో ఈ అంశాన్ని ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా బయటపెట్టింది. ఈ నేపథ్యంలో రాళ్ల కొనుగోలు ఫైలులోని నోట్ ఫైళ్లను చింపివేసినట్లు తెలిసింది. ఇదే సమయంలో తాడిగడప ఏపీఎండీసీ కార్యాలయంలోనూ కీలక ఫైళ్లు, డాక్యుమెంట్లను 2 అధికారులు తొలగించినట్లు సమాచారం. 2019 ఆగస్టు నుంచి 2021 వరకు జరిగిన ఇసుక వ్యాపారంలోని లావాదేవీలు, వాటికి సంబంధించిన బిల్లుల చెల్లింపు, నోట్ ఫైళ్లను కూడా గల్లంతు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. మధ్యప్రదేశ్లోని సులియారిలో ఏపీఎండీసీకి బొగ్గు నిక్షేపాలున్నాయి. బొగ్గు తవ్వి తీయడంతో పాటు ముడి బొగ్గును అమ్మే కాంట్రాక్టులు అదానికి కట్టబెట్టారు. దీనికి సంబంధించిన ఫైళ్లను కూడా గుట్టుగా మాయం చేసినట్లు తెలిసింది. ఈ అంశాలపై విచారణ జరిగితే గనుల శాఖలో కీలక అధికారితో పాటు ఆయన వ్యక్తిగత సహాయకుడు, మరో 3 సీనియర్ అధికారులు, ఏపీఎండీసీలోని ఓ సలహాదారు, మరో 2 సీనియర్ అధికారుల పాత్ర బయటకు వస్తుంది. వీరంతా కలిసి కీలక ఫైళ్లను మాయం చేసిన తర్వాతే 2 ఆఫీసులను సీజ్ చేశారని సీనియర్ అధికారులు కూడా చెబుతున్నారు. ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారాన్ని మా కరెస్పాండెంట్ ప్రసాద్ అడిగి తెలుసుకుందాం. ప్రసాద్, గనుల శాఖకు సంబంధించి చాలా అవకతవకలు జరుగుతున్నాయి, ఫైళ్లను కూడా తారుమారు చేశారు, సో గల్లంతి చేసినట్లుగా అర్థమవుతుంది. ఓవరాల్ గా దీనికి సంబంధించి అప్డేట్స్ ఏంటి? గనుల శాఖకు సంబంధించి గత ప్రభుత్వంలో అనేక అవకతవకలు జరిగాయి. ముఖ్యంగా అధికార పార్టీ నాయకులే కాదు, కొంతమంది అధికారుల పాత్ర కూడా కీలకంగా ఉంది. ఈ నేపథ్యంలో గతంలో అసలు నిబంధనలు పట్టించుకోకుండా ఏమాత్రం తమకు అనుకూలంగా ఉన్న వారికి కాంట్రాక్టులు కట్టబెట్టారు. ఇక అధికారంలో ఉన్న ప్రభుత్వ పెద్దల ఇష్టానుసారంగా వ్యవహరిస్తే తామెందుకు నిజాయితీగా ఉండాలనుకున్నారేమో. కొంతమంది అధికారులు కూడా ఇష్టానుసారంగా ఎంతవరకు అందిన కాడికి దోచుకోవడం, చివరికి కాంట్రాక్టులను బెదిరించి కూడా చివరికి ఎన్నికల నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కూడా వారందరి దగ్గర డబ్బులు వసూలు చేసిన వైనం కూడా మనం చూసాము. అయితే ఇప్పుడు తాజా ప్రభుత్వం మారిన నేపథ్యంలో ఫలితాలు వచ్చిన సమయంలోనే మొత్తం ఈ ఫైళ్లకు సంబంధించి ఎక్కడ మళ్ళీ దొరకకూడదు, తప్పకుండా విచారణ జరుగుతుంది, శిక్ష పడుతుందని భావించిన అధికారులు మొత్తం ఆ ఫైళ్లు ఏదైతే అక్కడ అవకతవకలు పాల్పడిన సంబంధించిన ఆధారాలు ఎక్కడా కూడా దొరకకూడదని ఫైళ్లు కూడా దగ్ధం చేసినట్టు కూడా తెలుస్తా ఉంది. ఈ నేపథ్యంలో
దీనికి సంబంధించి ఇప్పటికే ఈ కొత్తగా వచ్చిన ప్రభుత్వం ఈ విచారణ కూడా ప్రారంభించింది. అయితే ఆ గన్లు ఫైల్కు సంబంధించి ప్రభుత్వ వైసీపీలో కొంతమంది పెద్దల పాత్ర కూడా కీలకంగా ఉన్న నేపథ్యంలో వారి ఆదేశాలతోనే ఈ అధికారులు ఈ విధంగా వ్యవహరిస్తున్నట్టు కూడా తెలుస్తా ఉంది. ముఖ్యంగా ఈ గన్లకు సంబంధించి చాలా చోట్ల కూడా వారి ఎటువంటి నిబంధనలు కూడా పాటిస్తున్న పరిస్థితి మనకు కనిపిస్తా ఉంది. ఈ ఫైళ్లు ఇతర సామాగ్రిలు మొత్తం కూడా తీసుకెళ్లిన ఘటన కొన్ని సీసీ కెమెరాలు రికార్డ్ అయిన నేపథ్యంలో అలా మొత్తం ఈ పాత్ర ఎవరు ఉంది, ఎంతమంది దీన్ని వెనకున్న అంశాలతో లోతైన విచారణ జరుగుతుంది. త్వరలోనే సీఎం కి ఈ నివేదిక అందిన వెంటనే చర్యలు కూడా ఉంటాయని కూడా అందరూ భావిస్తున్నారు. థ్యాంక్ యూ ప్రసాద్.